నిట్ట నిలువుగా పైకి విసిరిన వస్తువు 10 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఒక వస్తువు పైకి విసిరిన వేగాన్ని, వస్తువు గరిష్ట ఎత్తుకు చేరుకోవడానికి పట్టిన కాలాన్ని గణించండి. నిట్ట నిలువుగా పైకి విసిరారు అంటే కొంత తొలి వేగంతో విసిరారని, అది ఇవ్వలేదు కాబట్టి సో వస్తువును పైకి విసిరిన వేగం అంటే తొలి వేగం అవుతుంది, దాన్ని కనుక్కోవాలి. అలాగే ఎంత ఎత్తుకు వెళ్ళిందంటే 10 మీటర్ల ఎత్తుకు, ఎస్ ఎంత 10 మీటర్లు. ఇంకా ఏం చెప్పాడు, వస్తువు వేగము అంటే పైకి చేరిన వస్తువు యొక్క వేగం ఎంత అవుతుంది, పైకి నిట్ట నిలువుగా పైకి విసిరినప్పుడు తుది వేగం 0 అవుతుంది, v 0 అయింది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నాడు, పట్టిన కాలంని కనుక్కోమన్నాడు, టీ కనుక్కోవాలి. పైకి విసిరాడు అంటే ఏంటిది, గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా వెళ్తుంది రాయి అనేది, సో జీ విలువ మైనస్ అవుతుంది అనమాట, -9.8 అవుతుంది. సో ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి మనకి వి తెలుసు, ఎస్ తెలుసు, యూ కనుక్కోవాలి, టీ తెలియదు కాబట్టి ఈ విఎస్ ఉండే ఫార్ములా తీసుకున్నాం అనుకో, v² - u² = 2as ఫార్ములా. v² కనుక్కుంటాము, u² అంటే -u², v² అంటే ఎంత అవుతుంది 0 అయిపోతుంది, = 2as అంటే 2 ఇంటూ ఏ వాల్యూ అంటే ఎంత g అవుతుంది, ఎస్ వాల్యూ మనకు తెలుసు 10 మీటర్. సో ఎన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, u² తెలుసుకోవాలి కాబట్టి u²ని మనం రైట్ సైడ్కి పంపించామనుకోండి, -u² కాస్త +u² అవుద్ది. 2as ఇటు సైడ్కి పంపించామనుకోండి, v² - 2as అవుతుందన్నమాట. ఇదండి v² - 2as. ఇప్పుడు ఏం చేస్తున్నాము, v² ఎంత 0 కాబట్టి అదంతా 0 అవుతుంది, సో -2as అవుతుంది, u² = -2 ఇంటూ ఏ ఎంత 9.8, ఏది 9.8 -9.8 అనమాట, అది ఇంటూ ఎస్ ఎంత 10 మీటర్స్, అవునా. సో ఎస్ = 10 అంటే 10 ఇంటూ 9.8 ఎంత అవుతుంది 98 అయిపోతుంది. -98 ఇంటూ -2 ఎంత, మైనస్ పోతే ప్లస్ అయిపోతుంది, సో 98 2s ఎంత అవుతుందంటే 196 అవుతుంది. సో u² = 196, u = √196, 196కి రూట్ కడితే 14 వస్తుంది అనమాట, 14 196. సో వస్తువుని పైకి విసిరిన వేగం ఎంత అవుతుందంటే 14 మీటర్/సెకండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం కనుక్కున్నాడు, గరిష్ట ఎత్తుకు చేరుకోవడానికి పట్టిన కాలం అన్నాడు. v = u + at, v ఎంత 0, తొలి వేగం u ఎంత 14, వేగం కనుక్కున్నాం కాబట్టి ప్లస్ at అంటే gt అనమాట, g విలువ ఎంత -9.8 ఇంటూ టీ. సో టీని టీ వాల్యూ ఎలా కనుక్కోవాలి, టీ = ఏమవుతుంది, ఇటున్న +14 కాస్త అటు సైడ్కి వెళ్తే -14 అవుద్ది. ఇక్కడ 9.8 ఏం చేస్తుంది, పెంచుతుంది. ఆ పెంచడం అనేది 14/9.8 వేసామనుకోండి, మైనస్ క్యాన్సిల్ పోద్ది, 14/19.8 అంటే 1.428 సెకండ్స్, లేదంటే 1.43 సెకండ్స్. సో మనం కనుక్కున్నాం ఇప్పుడు, వస్తువు చేరిన తుది వేగం ఎంత, తొలి వేగము 14 మీటర్/సెకండ్, ఎంత టైంలో చేరుకుంది 1.43 సెకండ్స్లో చేరుకుంది.